ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ నగర్ లో హైడ్రా బాధితులతో ఆయన మాట్లాడారు. ఎవరి ఇళ్లను హైడ్రా కూల్చుదని సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇక జేసీబీలు మీ ఇళ్లను కూల్చాలంటే తమను దాటి వెళ్లాల్సి ఉంటుందని సుధీర్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని, వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏది జరిగినా తనను దాటుకుని రావాలని, తనకు తోడుగా బీజేపీ ఎంపీ ఈటల ఉన్నారన్నారు. ఎవరి ఇండ్లు డెమాలిషన్ జరగాయి, ఎవరి ఇండ్లకు డెమాలిషన్ జరిగి ఒక జేసీబీ పెట్టాలన్నా మమ్మల్ని దాటుకొని రావాలి. అది గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని దాటుకొని రావాలి. సరే, ఇన్ని మనసులోకి వెళ్ళి ఆ భయభ్రాంతులు, ఆ భయాందాలను తీసేయండి. జరిగి ఉండొచ్చు, నిన్న మొన్న వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసి మీరు ఖాళీ చేయండి, మీరు ఎప్పుడు ఖాళీ చేస్తుంటారో మీకు వేరే దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఇవన్నీ అన్నీ ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. కానీ ఇక మీదట మేము బతుకున్నట్టు వరకు ఈ జరగనీయం. దాని గురించి బాగా మర్చిపోండి. ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తారు. మేము మీకు అండగా ఉంటాం. ఎక్కడికంటే కూడా అక్కడ పోరాటం చేస్తాం. మీకు ఇబ్బంది కాకుండా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటాం. నేను ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నా, ఏది జరిగినా నన్ను దాటుకొని రావాలి. నన్ను దాటుకొని వచ్చినాకనే జరగాలి. నేను ఉన్నాను. నాతో పాటు నేనే కాదు, మా ఎంపీ గారు కూడా ఉన్నారు, ఈటల రాజేందర్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా నిన్ను వచ్చిపోయింటే చాలా సంతోషం. మేము ఏ విధంగా ఫీల్ అవుతామంటే, నేను ఒక ఆపత్కర పరిస్థితిలో ప్రజల ఆపదలో ఉన్నప్పుడు నేను రాలేకపోయినా, కానీ మా ఎంపీ గారు వచ్చింది చాలా సంతోషంగా ఉంది. అలా ఆయననే నిలబడ్డాను. నేను ఒక 2-3 రోజులు నేను రాగలుగుతాను చెప్పి సాటిస్ఫాక్షన్, నాకు సాటిస్ఫాక్షన్, నాకు ఒక సంతోషం అనిపించింది. కానీ నా ఎంపీ గారు ఎందుకు వచ్చిందో నేను రాకముందుకు అని చెప్పి నేను ఈర్షపడ. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో, ఇక్కడున్న పరిస్థితిలో ఏముందంటే నాకు చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. కొంతమంది సోదరులు ఇంకా మీటింగ్కి రమ్మన్నాం. మేము ఆ పార్టీకి సంబంధించిన మేము రాము, మేము వస్తే బాగుండదు. ఎవరి ఇండ్లు డెమాలిషన్ జరగాయి, ఎవరి ఇండ్లకు డెమాలిషన్ జరిగి ఒక జేసీబీ పెట్టాలన్నా మమ్మల్ని దాటుకొని రావాలి. అది గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని దాటుకొని రావాలి. సరే, ఇన్ని మనసులోకి వెళ్ళి ఆ భయభ్రాంతులు, ఆ భయాందాలను తీసేయండి. జరిగి ఉండొచ్చు, నిన్న మొన్న వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసి మీరు ఖాళీ చేయండి, మీరు ఎప్పుడు ఖాళీ చేస్తుంటారో మీకు వేరే దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఇవన్నీ అన్నీ ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. కానీ ఇక మీదట మేము బతుకున్నట్టు వరకు ఈ జరగనీయం. దాని గురించి బాగా మర్చిపోండి.